స్టార్ట్ చేసింది. మనం కూడా స్టార్ట్ చేసి డైలాగ్ మేము ముగ్గురం కలిస్తే ఎలా ఉంటుంది? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే కనుక నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇది వ్యాలంటైన్స్ డే రోజు వీడియో అనమాట. నైట్ వచ్చేసి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వస్తున్నామని తెలుసు వాళ్ళకి, కానీ ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసామని అయితే తెలీదు. గేట్ తీసుకుని అయితే నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. మా వారు బండి పార్కింగ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము. సడన్గా వెళ్ళి జడిపిందాం వాళ్ళని అని చెప్పి నెమ్మదిగా వెళ్తున్నాను వీడియో తీసుకుంటూ. అక్కడైతే కొత్త ఇల్లు అండి అత్త వాళ్ళది. ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టాను. ఇక్కడ చికెన్ బిర్యానీ చేసుకున్నది అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పి నా ఛానల్లో అయితే ఉంది. ఇంకా మా వారైతే వచ్చేస్తున్నారు. ఇద్దరం అయితే వెళ్ళామన్నాడు. పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు. వాళ్ళకి అత్తయ్య ఒక్కరే ఉన్నారు ఇంటి దగ్గర. మళ్ళీ నైట్ కూడా ఎందుకు వచ్చి వెళ్ళిపోవడమే కదా అని చెప్పి అయితే తీసుకురాలేదు. ఇంకా నెక్స్ట్ డే హాలిడేనే కానీ పిల్లలకి వదిలేసి అయితే వచ్చాము. అత్తయ్య ఒక్కరే ఉంటారని చెప్పి, చలిగాలి కూడా అని చెప్పి. ఇంకా నైటు 10 వరకు ఉన్నాము. 10 తర్వాత అయితే బయలుదేరిపోయాము. పైన అయితే ఏం చేస్తున్నారో చూద్దాము. డోర్లు అయితే వేసేసుకున్నారు, దోమలు ఎక్కువ వచ్చేస్తాయని చెప్పి. ఇక్కడ ప్లేస్ అయితే బాగుంటుంది, చక్కగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. ఇంక నేను అక్కడ దాక్కుంటున్నాను. డోర్ కొట్టేసి దాక్కుంటే మా వారు నువ్వు ముందెళ్ళి అని చెప్పి ఒకళ్ళు గెంటేసుకుని అయితే తోసేసాం డోర్ని. ఇంకా అత్త అయితే వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఒకసారి జడిపించాను. ఇక్కడైతే మా అత్తల కూతుర్లు అనమాట, జెన్నీ బన్నీ. వాళ్ళిద్దరు కూడా హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హాయ్ చెప్పండి అంటే చెప్పారనమాట. ఇంకా మేము వచ్చేసి ఎగ్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. చికెన్ తినకూడదు అంటున్నారు కదా, సరే ఎగ్ తినొచ్చా అంటే ఎగ్స్ అయితే తింటున్నారు. ఇంకా ఉడకబెట్టేసుకుని వాటిని అలా ఫ్రై చేసుకుని అయితే బిర్యానీ చేసుకున్నాము. ఎలా వచ్చిందో మీరు చెప్పండి లాస్ట్లో చూసి. చూడడానికైనా సరే టేస్ట్ అయితే మీరు చెప్పలేరు కదా, అందుకని చెప్పి చూడడానికి అని చెప్తున్నాను. ఎగ్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇంకా నువ్వు చెయ్యక్క అనేసి అంటున్నారు. ఇంకా పై పనులన్నీ వాళ్ళే చేసి ఇచ్చేసారనమాట నాకు. ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాం. అత్త చూడండి ఎంత దగ్గర నుంచి చూస్తుందంటే టీవీ. అసలు మేము ఎంత పిలిచినా కానీ పలకట్లేదు. చాలాసేపు పిలిచాము అయినా కానీ పలకట్లేదు. ఇంకా అందులో లీనమైపోయింది బాగా. ఎగ్స్ అయితే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాము. గ్రేవీ కోసము ఉల్లిపాయలు టమాటాలు కావాలి కాబట్టి వాటితోనే ఇప్పుడు గ్రేవీ అంతా రెడీ అవుతుంది అనమాట. ఇంకా చాలాసేపు కూడా మేము ఏదో కబుర్లు చెప్పుకున్నాము, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసాము. మేము ముగ్గురు ఉంటే ఎలా ఉంటుందో ఒకటి చూపించామన్నమాట. నేనైతే డ్రెస్ మీద ఎగ్ పడేసుకున్నాను, ఫ్రై చేసిన ఎగ్గు. అది లైట్ కలర్ కాబట్టి ఆయిల్ అంటుకుపోయింది, కలర్ కూడా అంటుకుపోయింది. మేము ముగ్గురు ఉంటే ఎలా ఉంటుంది అంటే అది కొద్దిగా మాత్రమే తీసామన్నమాట. అల్లరిగానే ఉంటుంది. చాలా గొడవ అయితే చేసేస్తాం ముగ్గురం కూడా. మేము ముగ్గురమే కాదు, ఇంకా మా బ్యాచ్ అయితే చాలా మంది ఉన్నారన్నమాట. మేము అందరం కలిసామంటే అసలు గొడవగానే ఉంటుంది ఇల్లంతా కూడా. అందరూ ఆంధ్రాలో ఉన్నారు, మేము మాత్రమే ఇక్కడ ఉన్నాం ముగ్గురము. ఇయర్లీ 1 or 2 times అయితే కలుస్తాం మొత్తం అందరం కూడా. అప్పుడైతే ఆ టైం ఎప్పుడు వస్తుందా అని చాలా ఎదురు చూస్తాము. రైస్ అయితే చికెన్ దమ్ బిర్యానీకి, మటన్ వాటన్నిటికీ కూడా 80%, 70% అలా ఉడికించుకుంటాం కదా. ఈ ఎగ్ బిర్యానీకి వచ్చేసరికి 90% వరకు ఉడికించేసుకోవాలి. మిగతా 10% మాత్రమే ఇందులో కుక్ అవుతుంది. ఇంకా బిర్యానీలో గ్రేవీ కోసం అని చెప్పి టమాటా పీసెస్, పుదీనా అయితే వేసుకున్నాను. మ్యారినేషన్ అయితే చేసుకోవాలి కదా ఇప్పుడు. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాం. బాగా ఎక్కువ అయితే ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే మనం దమ్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, ఇందులోకి 2 కావాలన్నమాట. ఇలానే ఉండాలి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉండాలి. నేను వచ్చానని చెప్పి మా మావి డ్యూటీ నుంచి వస్తూ పిడత కింద పప్పు తీసుకొచ్చారు. అదేనండి మొరమరాలు మిక్చర్ అనమాట. చాలా ఇష్టం నాకు. మన ఆంధ్ర స్టైల్లో ఇక్కడ చేస్తారని చెప్పి ఒక చోట నుంచి అయితే తీసుకొచ్చారు. పచ్చి కారం పప్పులేమే లేదు ఇందులో. మనకు నచ్చేది అక్కడ టేస్ట్ రావాలంటే కొంచెం కష్టం అనమాట. ఇక్కడ తెలంగాణలో దొరకడం. ఇందులో పల్లీలు ఉన్నాయి, ఇందులో కూడా ఉన్నాయి పల్లీలు. తెలిసేమో చెప్పే ఉంటారు. నాయన చెప్తుంది కదా అని చెప్పలేదు. నాయనకే తెలుసు అంట. నాయన ఇప్పుడు డాడీ అన్నాడు కారం. నేను వెళ్ళానంటే కంపల్సరీ మా డాడీ దాటిపోతారండి. అది బద్దీ తెచ్చుకుంటారు నా కోసం అని చెప్పు.
ఓయ్ ఓయ్ నువ్వు అన్నా కారణం షాప్ కారం చూసుకో వేసేద్దాం ఆనియన్స్ వాడు ఏమీ ముసలోడి దగ్గర మేము చాలాసార్లు తిన్నాను తిరిగి కొత్త పండుగ ఫీల్ అయిపోతుంది మా దగ్గర మరి మసాలా మసాలా తేనా షాప్కి పెరుగు వేసుకుంటా పెరిగేస్తావా అందులో పెరుగు ఉండాలి ఫస్ట్ నాన్న పెరుగు కొత్తిమీర తీసుకోపోయినా పెరుగు కొంచెం పలుచగా ఉంది అలానే వేసేసాను ఎందుకనంటే టమాటాలు అవన్నీ కూడా ఉడకాలి కదా అని చాలా సరిపోతే గ్రేవీ వాళ్ళు ఇంకా తాగితే దీనికి లిమ్కా తాగంటే మళ్ళీ దేనికంటే పిచ్చుతాను ఉత్తిపట్టు వేసుకున్నాను పర్లేదు కొంచెం వేద్దాం చాలా చాలా కారం అయిపోతుంది మసాలా ముందుగానే వేసేసాము మళ్ళీ మీకు చూపించాలని చెప్పి లైట్గా అయితే వేసామన్నమాట చాలు నెయ్యి ఏమన్నా ఉండే పైన ఎత్తాం ఆయిల్లో ఈ టమాటాలు అన్నీ వేసేసాం కానీ స్పైసెస్ వేయడం అయితే మర్చిపోయాను కానీ ఆ తర్వాత కూడా వాళ్ళు మసాలాలు కూడా ఎక్కువ వద్దులే అన్నారు ఎందుకంటే మా అత్తకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి వద్దన్నారు సర్లే అయితే అనుకున్నాము కానీ తినేటప్పుడైతే కొంచెం మసాలా అయితే ఘాట్ అయితే తగ్గింది కారం అవి కూడా తక్కువగానే వేసాము వచ్చి మొక్కలు వస్తాను మొక్కలు అవన్నీ పెడతాను అవి తీసుకుందాము అని అన్నాడు ఎవరు అనుకుంటా టెన్ కూడా అవ్వలేదు నాకు ఇంకా కారం వేసుకుంటా ఏం చేస్తారో మాకే తెలియదు ఏదో చేస్తున్నామండి వచ్చింది అని చెప్పాలి వెల్3 ఏమంటారు చెప్పడం కొత్తగా డైలాగ్ మేము ముగ్గురం కలిస్తే ఎలా ఉంటుంది చెప్పేసి దక్కే డైలాగు ఎక్కువైపోద్దా మామూలు బాగా చేస్తుంది అంట జెన్ని గుడ్లన్నీ ఇలా ఏరేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ చూడు ఇప్పుడు కలిపాక ఎంత పైన గుడ్లు ఒకటి ఉన్నాయని మాత్రం అనుకోకండి కింద మాత్రం గ్రేవీ ఉంటుందండి అది కానీ మొన్నట్లా ఉంటుంది చూడతాను తెలుగు మనలాగా అయ్యో గుడ్డు కింద ఉందండి ఇంకోటి అన్నకి ఇట్లనే టైం పాస్ అయిపోతుంది ఏంటి వీడియోలు దీనికి గోలంత మాటలు ఏంటి అంటూ ఉంటారు కమెంటరీ సరిపోతుంది కమెంటరీ టైం పాస్ అక్క అయిపోతుంది ఇందులో భలే కనబడుతుంది అక్క షైనింగ్ షైన్ అందుకే ఫోన్ మంచి ఫోన్ అండి ఫోన్ పొగుడుతూ ఉంటే అక్కడ మీ అన్ని పొగిడినట్టు ఉంటుంది సో నీకు ఎంత మంచి ఫోన్ ఇచ్చారంటారు గుర్తొచ్చినప్పుడు ఆ వీడియో ఓయ్ ఎండ్రా బాబు తెల్లనంత ఎక్స్ 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 అయి పాప ఎగ్ కూడా వేసుకుందామండి ఒకటి ఎగ్ కూడా వేసుకుందామండి చదువు వీడొచ్చే
స్టార్ట్ చేసింది. బా ఇద్దరు మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకా నీ ప్లేట్ ఉందాడా నాది నా ప్లేట్ వచ్చిందండి దాన్ని నా ప్లేట్ ఇదండి ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.